అనగనగా కొండల మధ్య మబ్బులతో కప్పబడి ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో గోపి అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. బయటకి చూస్తే అతను సాధారణ యువకుడిలానే కనిపించేవాడు. కాని అతని కళ్లలో ఎప్పుడూ ఒక అలసట, ఒక తెలియని భారంలా కనిపించేది. గ్రామంలోని ఇతరులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సంతోషంగా జీవిస్తుంటే గోపి మాత్రం ఒంటరిగా ఒక రాయి మీద కూర్చుని దూరంగా ఉన్న కొండలను చూస్తూ ఉండేవాడు. గాలి మెల్లగా వీచుతుంది. పక్షులు మధురంగా కూస్తుంటాయి. కాని ఆ శబ్దాలు అతని మనసుకు చేరేవి కావు. ఎందుకంటే అతని లోపల ఇంకో ప్రపంచం నడుస్తోంది. ఆలోచనలతో నిండిన, అశాంతితో నిండిన ప్రపంచం. గోపి చాలా అశాంతిగా ఉండేవాడు. అతని మనసు నిండా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన ఉండేది. రోజంతా రకరకాల ఆలోచనలు వస్తూ పోతూ ఉండటం వల్ల అవి అతనికి అసౌకర్యాన్ని, అలసటను కలిగించేవి. అతను ఎప్పుడూ తన గతాన్ని తలచుకుని బాధపడేవాడు. భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందేవాడు. ఈ ఆలోచనల వల్ల అతని మనసు ఒక తుఫానులా ఉండేది. అతనికి మనశ్శాంతి ఉండేది కాదు. సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. చివరికి నవ్వడం కూడా మర్చిపోయాడు. ఒకరోజు కొండల్లో ఉన్న ఒక సుదూర గ్రామం గురించి గోపి విన్నాడు. అక్కడ ఒక జ్ఞాని అయిన వృద్ధుడు నివసించేవాడని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ఒకప్పుడు నగరంలో ప్రసిద్ధ మానసిక నిపుణుడిగా ఉండేవారు. ఆయన తన జీవితంలో ఎంతో మందికి సహాయం చేసి మనశ్శాంతిని ఎలా పొందాలో నేర్పేవారు. గోపీలో ఆ మాటలు విన్నప్పటి నుండి ఒక కొత్త ఆశ మొలకెత్తింది. ఇప్పటివరకు అతని మనసును కమ్మేసిన గందరగోళం మధ్య ఒక చిన్న వెలుగు కనిపించినట్టయింది. గోపీలో ఆసక్తి, ఆశ కలిగాయి. అతను తప్పకుండా వెళ్లి ఆ వృద్ధుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇలా అనుకున్నాడు, బహుశా ఈ జ్ఞాని నాకు ప్రశాంతతను పొందడంలో సహాయపడగలరేమో. చాలా రోజుల సుదీర్ఘమైన, అలసిపోయే ప్రయాణం తర్వాత మార్కో కొండల్లో ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నప్పుడు అతను పచ్చదనంతో కప్పబడిన ఒక చిన్న ఇంటిని చూశాడు. ఇంటి ముందు వరండాలో ఆ వృద్ధుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి. అతను చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. గోపి అతని దగ్గరకు వెళ్లి మెల్లగా ఇలా అన్నాడు, తాతా, నా మనస్సు చాలా అశాంతిగా ఉంది. నేను ఆలోచించడం ఆపలేకపోతున్నాను. నా మనసులో ప్రశాంతత కావాలి. మీరు నాకు సహాయం చేయగలరా? ఆ వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రశాంతంగా నవ్వాడు. అతను ఇలా అన్నాడు, అయితే నువ్వు ప్రశాంతత కోసం వెతుకుతున్నావా? అయితే నాతో రా. నేను నీకు ఒక చిన్న పని చెబుతాను. అతను గోపీని తన చిన్న పెరట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను ఒక గ్లాసులో నీటిని పై వరకు పూర్తిగా నింపాడు. గ్లాసు ఎంత నిండుగా ఉందంటే చిన్న కదలిక వచ్చినా నీళ్లు ఒలికిపోయేలా ఉన్నాయి. అతను ఆ గ్లాసును గోపీకి ఇచ్చి ఇలా అన్నాడు, ఇక్కడి నుండి గ్రామం చివర వరకు నడిచి ఆపై తిరిగిరా. కాని గుర్తుంచుకో, ఒక్క చుక్క నీరు కూడా ఒలకకూడదు. గోపి ఆశ్చర్యంతో అతని వైపు చూశాడు. కాని తన వంతు ప్రయత్నం చేయాలనుకుని ఆ సవాలును స్వీకరించాడు. అతను జాగ్రత్తగా గ్లాసును పట్టుకుని నడక మొదలుపెట్టాడు. దారి ఇరుకుగా మరియు రద్దీగా ఉంది. కొందరు నడుస్తున్నారు, మరికొందరు పరిగెడుతున్నారు. దుకాణదారులు వినియోగదారులను పిలుస్తున్నారు, కుక్కలు మొరుగుతున్నాయి. కాని గోపి అటూ ఇటు చూడలేదు. అతని చూపు కేవలం గ్లాసుపైనే ఉంది. అతను నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడిచాడు. ప్రజలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు, కాని ఎవరూ అతన్ని ఇబ్బంది పెట్టలేదు. చివరకు గోపి తిరిగి ఆ వృద్ధుడి దగ్గరకు వచ్చి, తాతా, నేను చేశాను అని చెప్పాడు. నేను ఒక్క చుక్క నీరు కూడా ఒలకబోయలేదు. వృద్ధుడు తల ఊపి చిరునవ్వు నవ్వాడు. తర్వాత అతను ఇలా అడిగాడు, అది మంచిది. కాని నాకు చెప్పు, రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలను నువ్వు చూశావా? కుక్కలు మొరుగుతున్న శబ్దాన్ని విన్నావా? గోపి ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, లేదు. నేను దేనినీ చూడలేదు, ఏ శబ్దాన్నీ వినలేదు. నేను కేవలం గ్లాసుపైనే దృష్టి పెట్టాను. ఆ వృద్ధుడు మళ్లీ నవ్వి సున్నితంగా ఇలా అన్నాడు, అదే రహస్యం. ప్రశాంతత ఎప్పుడూ నీలోనే ఉంటుంది, కాని అది నీకు తెలియదు. నీ మనస్సు వర్తమానంలో ఉన్నప్పుడు భయానికి, గందరగోళానికి మరియు అనవసరమైన ఆలోచనలకు చోటు ఉండదు. నువ్వు గ్లాసులోని నీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు.
ఆ సమయంలో నీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా మారింది. నువ్వు గతం గురించి బాధపడలేదు. నువ్వు భవిష్యత్తు గురించి భయపడలేదు. వర్తమానంలో కూడా నువ్వు నీ దృష్టిని వేరే దేనిమీదా మరల్చలేదు. నెమ్మదిగా గోపీకి అర్థం కాసాగింది. అతను వెతుకుతున్న ప్రశాంతత ఇదే. ప్రశాంతత అనేది మనం బయట వెతికితే దొరికేది కాదు. మనం వర్తమాన క్షణంలో జీవించినప్పుడు ప్రశాంతత ఇప్పటికే మనలో ఉంటుంది. గోపీ తలదించుకుని మెల్లగా ఇలా అన్నాడు, తాతయ్యా, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే నా మనసును ఈ క్షణంలోనే నిలపాలి. అప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది. ఆ వృద్ధుడు మళ్లీ చిరునవ్వు నవ్వాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యరశ్మి చివరి కిరణాలు భూమిని తాకుతున్నాయి. పక్షులు తమ గూళ్లకు తిరిగి వెళ్తున్నాయి. గోపి ఇంటికి తిరిగి నడక మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు అతను అంతకు ముందున్నలాంటి అశాంతితో ఉన్న యువకుడు కాదు. అతను మారిపోయాడు. అతని మనసులో ప్రశాంతత ఉంది, ఎందుకంటే మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో అతనికి ఇప్పుడు తెలుసు. మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు మరియు కొత్త పాఠాలతో వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు క్షేమంగా మరియు ప్రశాంతంగా ఉండండి.